తెలుగుదేశంతో కలిసి వెళ్దాం అనుకున్నాం. రెండవది మనం డబ్బులు పెట్టలేమనుకున్నాం. మూడోది మన దగ్గర అభ్యర్థులు తక్కువగా ఉన్నారనుకున్నాం. ఎనఫ్. ఆ ముక్కతో బాధ్యతగా ఏమండి మనం ఇప్పుడు 24 గెలుస్తాం. రేపు పొద్దున మళ్ళీ 80 గెలుద్దాం. ఎల్లుండి 100 గెలుద్దాం. నెక్స్ట్ ట్రిప్‌కి కాకపోతే 29 కాకపోతే 34కి మనం ముఖ్యమంత్రి అవుదాం అని చెప్పుకుంటే సరిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి? క్రిందటిసారి 10 సీట్లు సాధించలేకపోయాం కాబట్టి ఇప్పుడు మనం డిమాండ్ చేయట్లేదు. మరి తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది? అంతకుముందు 102 స్థానాలు గెలిచినటువంటి పార్టీ 23 స్థానాలకు పడిపోతే మరి అదైతే దానికి ధైర్యమే ఉందిగా. ఇక్కడ 6% ఓట్లు వచ్చిన మనం 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి ఇచ్చాం. మరి 23 సీట్లే సాధించినటువంటి పార్టీ కదా అక్కడ. మరి అది కూడా చారిత్రకంగా పతనమైంది కదా. కాబట్టి ఇలాంటి పోలికలొద్దు. ఒకటి మనం పొత్తు పెట్టుకోవాలి. పొత్తు లేకుండా మనం గెలవలేము అనుకున్నాం. మళ్ళీ మొన్న ఎందుకు 40 సీట్లు మనం గెలవగలం అన్నాం. అంటే 40 సీట్లు గెలవగలం అనుకున్నప్పుడు 24 సీట్లని తీసుకున్నామా? అంటే మిగతా తెలుగుదేశానికి గిఫ్ట్‌కి ఇచ్చామా? ఓవరాల్‌గా కొన్ని వ్యాఖ్యలు బోళాగా మాట్లాడకుండా ఉంటే బెటర్ పవన్ కళ్యాణ్ గారు.